కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మహానాడులో ఎన్నో మాటలు మాట్లాడారు, హామీలన్నీ నెరవేర్చేసాం, స్కూల్ పిల్లలకు కూడా కావాల్సిన సదుపాయాలు కేటాయించామని చెప్పి. నిజంగా స్కూల్ తీసే టైం అయింది, ఎలా ఉంది? ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోకి ఈ రోజున స్కూల్స్ మళ్ళీ తయారయ్యాయో నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు నాడు నేడు స్కీమ్ కింద లిటరల్లీ 34,000 నుంచి 40,000 స్కూళ్ల వరకు కూడా చాలా చక్కగా రెనోవేట్ చేసి పిల్లలందరికీ కూడా ఆ స్కూల్స్ ని దేవాలయాల్లా మార్చి వాళ్ళకి కావలసినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అక్కడ ఫెసిలిటేట్ చేసి ఎంత చక్కగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి చదువుకోవడానికి అవకాశం ఇచ్చారంటే మరి 8th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ట్యాబ్స్ ప్రొవైడ్ చేయటం కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, మరి ఇంగ్లీష్ మీడియం ఇన్వాల్వ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల కోసం అంతకు మించి చేసింది అమ్మఒడి. ఇదొక గొప్ప సంస్కరణ. నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఏ తల్లుల గురించి కూడా ఏ ముఖ్యమంత్రి ఆలోచించనంత గొప్పగా, ఎందుకంటే ఈ రోజున సగటున ఒక సామాన్యుడు బిడ్డల్ని చదివించుకోవాలంటే చదువులు అందని ద్రాక్షలాగా అయిపోయి కార్పొరేట్ విద్యలు, కార్పొరేట్ సంస్థలు మరి ఆ విద్యని డామినేట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ స్కూల్స్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత నభూతో న భవిష్యత్. నిజంగా కొన్ని వేల కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లలకి ఎంతో గొప్పగా మరి స్కూల్స్ని ఆయన అందించటం జరిగింది. స్కూల్ విధానాన్నే కూడా మార్చి ఆ బిడ్డల యొక్క పరిస్థితిని ఎంత గొప్పగా చేంజ్ చేశారంటే ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మరి ఆంధ్రప్రదేశ్ యొక్క, ఇండియా యొక్క విశిష్టతని ప్రజెంట్ చేసేటటువంటి పరిస్థితుల్లో, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క విద్యా వ్యవస్థ ఏ రకంగా నడుస్తోంది అనేటటువంటి విషయంలో ప్రజెంటేషన్ ఇవ్వడానికి పిల్లల్ని అక్కడికి పంపించినటువంటి నేపథ్యం ఈ రోజున ప్రతి తల్లి తండ్రి కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి కంటే ప్రతి ఒక్కటి కూడా అంతకు మించి చేస్తామని చెప్పని మాట ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున ఏ పిల్లలకి న్యాయం చేస్తుందో చెప్పాలి, సిగ్గుపడాలి ఈ కూటమి ప్రభుత్వం. అలాగే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు, ఎందుకంటే ఈ 2 ఏళ్లలో లిటరల్లీ ప్రభుత్వ పాఠశాలల నుంచి 8 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారంటే ఇది నీ సమర్థత లేక అసమర్థత? ఇది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లోకేష్ గారికి ఎంతైనా ఉంది. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని గొడ్డలి పార్టీ అని, సైకో అని, ఈ వెకిలి చేష్టలు, వెకిలి మాటలతో ఒక మంత్రి స్థాయిలో ఉన్నటువంటి తమరు తమ శాఖ మీద ధ్యాస పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తుంటే కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నటువంటి విషయం, ప్రజలు ఏమనుకుంటున్నారన్నటువంటి విషయం ఒక్కసారి వాళ్ళు గమనించుకోవాలని చెప్పని తెలియజేస్తూ, మరి మీ యొక్క పాలన ఏ విధంగా ఉందో, సిగ్గు లేకుండా ఇంకా రాక్షస పాలన అంతమైపోయి 2 ఏళ్ళు అని రోడ్ల మీదకి వస్తున్నారు అంటే సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి అని తెలియజేస్తా ఉన్నాం. సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అయితే సూపర్ హిట్ అంటూ డప్పు కొట్టుకుంటా ఉన్నారు. ఈ రోజుకి ఆడబిడ్డ నిధి ఊసులేదు. ఇచ్చిన ఉచిత గ్యాస్లో 1 బండి ఇచ్చి 5 బండలు ఇవ్వకుండా అది కూడా ఇచ్చేసామని చెప్పుకుంటున్నారు. నిరుద్యోగ భృతి లేదు. ఈ రోజు వరకు 2 ఏళ్ళు గడుస్తున్నా మరి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం లేదు. ఇచ్చినటువంటి డిఎస్సిలో తవకలు, మరి దాచుకుందాం అనేటటువంటి కాన్సెప్ట్లో నిజమైనటువంటి ఉద్యోగస్తులకి అన్యాయం, మరి ఉద్యోగం రావాల్సినటువంటి వ్యక్తులకి అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఎందులో మీరు సక్సెస్ అయ్యారు? అసలు ఎందులో మీరు మరి ప్రజలకి మంచి చేసేటటువంటి విధానంలో ముందుకు పోతున్నారు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ వైపు చూస్తూ ఉన్నారు. మరి వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటూ మా నాయకుడు మరి చెప్పినటువంటి పరిస్థితుల ప్రకారం ఆ యొక్క ఇదిని ప్రజల్లోకి చాలా కీలకంగా తీసుకుని పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున చేస్తున్నటువంటి ప్రతి పోరాటాన్ని కూడా ప్రజలు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. మేము మీతో ఉంటామని చెప్తా ఉన్నారు. 29 ఎప్పుడు వస్తుందా, మా ఓటు ఎప్పుడు మళ్ళీ ఉపయోగించుకుని ఈ రాష్ట్రానికి జగన్ గారి పాలన తీసుకురావాలా అని ఎదురు చూస్తున్నామని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు.